దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి, దేవుడు మనలను సంరక్షిస్తాడు. మనం ఎక్కడికి పోయినను, ఏ పని తలపెట్టినను అన్నింటిలో మనం వివేకంగా నడుచుకునేటట్లు, అన్నిటిలో మనము జయాన్ని పొందుకునేటట్లు, ఎక్కడికి వెళ్ళినను మనల్ని సంరక్షిస్తూ మనం వెనువెంటే ఉండి మనల్ని నడిపించేటటువంటి దేవుడండి. చూద్దాము లేఖన భాగము 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం చివరి లైన్ చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు భక్తుడు ఎక్కడికి వెళ్ళినను, ఏ పని పూనుకునను, ఏ యుద్ధము చేసినను దేవుడు అతనిని కాపాడుచున్నాడంట. దావీదు భక్తుడిని దేవుడు కాపాడటానికి కారణం ఏంటి? దావీదు భక్తుడు ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు ఆయనకు సహాయం చేయటానికి కారణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, దేవునికి ఇష్టడుగా ఉన్నాడండి దావీదు. దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడండి దావీదు. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటిస్తూ తన ప్రవర్తనలో చూపిస్తున్నటువంటి వ్యక్తి దావీదండి. దేవుని నిత్యము స్తుతిస్తూ కృతజ్ఞత మనస్సు కలిగిన వాడై, విరిగి నలిగిన మనస్సు కలిగిన వాడై, విధేయత కలిగినటువంటి వాడై ప్రవర్తిస్తూ దేవుని యందు ఆనందించేటటువంటి వ్యక్తి దావీదు భక్తుడండి. అందుకే దావీదు ఎక్కడికి వెళ్ళినను దేవుడు అతనిని కాపాడుచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, మరి మనం ఎక్కడికి వెళ్ళినను దేవుడు మనల్ని కాపాడుచున్నాడా? మనం ఏ పని పూనుకొనినను దేవుడు మనకి వాటిలో విజయాన్ని ఇస్తున్నాడా లేదా అని మనం గ్రహించుకోవాలండి. ఆనాడు దావీదు భక్తుడు ఏ పని పూనుకొనినను, ఎక్కడికి వెళ్ళినను అన్నిటిలో వివేకంగా నడుచుకుంటున్నాడంట. అన్నిటిలో సక్సెస్ఫుల్గా తను లీడ్ చేసినట్టు, ఆ పనులన్నీ సఫలం చేసినట్లు మనము గ్రంథం ద్వారా తెలుసుకొనగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు మన జీవితంలో కొన్ని లోపాలు ఉంటాయంటే, కొన్ని అవిధేయతల వలన, కొన్ని అపరాధాల వల్ల మనం ఫెయిల్ అయిపోతూ ఉంటామండి. మన పనులన్నీ సక్సెస్ కాపాడటానికి కారణం ఏంటంటే మనమేనండి. మనలో లోపాలు ఉన్నాయి, మనలో బలహీనతలు ఉన్నాయి, మనలో అవిధేయతలు ఉన్నాయి, మనలో అతిక్రమం ఉంది, మనలో పాపం ఉన్నది. కాబట్టి దేవుడు మన వెంట రావట్లేదు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని కాపాడట్లేదండి. దయచేసి గమనించండి. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుచు కాదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందగించలేదు. కానీ ఆయనకు మనకు మన దోషాలు, మన పాపాలు, మన అతిక్రమ క్రియలు అడ్డు బండలుగా పడి ఉన్నాయండి. మనం ఎంత ప్రార్థన చేసినా ఆ బండలు తగిలి కిందే పడుతుంది, కానీ దేవుని వద్ద దాకా వెళ్ళటం లేదు. ప్రియమైన ప్రజలారా, నువ్వు ఎంతగానో ప్రార్థన చేస్తున్నావు, ఎన్నో గంటలు ప్రార్థనలోనే గడుపుతున్నా నీకు సమాధానం రాకపోవటానికి కారణం ఏంటంటే నీ అవిధేయతలు, నీ అతిక్రమం, నీ దోషము, నీ పాపములు దేవునికి నీకు అడ్డుగా ఉన్నాయి. సహోదరుడా, అడ్డుగా ఉన్నాయి. సహోదరి, మొదట నీ అవిధేయతలను, నీ పాపములను అన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టేయండి. యేసు రక్తము చేత మీరు కడగబడితే, యేసు రక్తముతో మీరు శుద్ధి చేయబడితే ఆ అడ్డు బండలు తొలగిపోయి మీరు చేసినటువంటి ప్రార్థన నేరుగా దేవుని సన్నిధికి చేరి వెంటనే ఆయన సహాయానికై దిగి వస్తాడండి. ఆనాడు దావీదు భక్తుడు ఎక్కడికి పోయినను దేవుడు అతనిని కాపాడుచున్నట్లుగా నీవు ఎక్కడికి పోయినను, నువ్వు ఏ పని పూనుకున్నను దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆ పనిలో సఫలాన్నిచ్చి నిన్ను అభివృద్ధి చేస్తాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇప్పటి వరకు నీ జీవితంలో ఫెయిల్యూర్స్ నువ్వు చూసావా? అయితే ఇది మొదలుకొని విశ్వాసం ఉంచి నీ అవిధేయతలను విడిచిపెట్టి, నీ పాపాలను విడిచిపెట్టి, నీ అపరాధాలను విడిచిపెట్టి, నీ అపవిత్రతను విడిచిపెట్టి, ఒప్పుకొని విడిచిపెట్టి ప్రయత్నం చేసి చూడండి. ఆయన మీ వెంట వస్తారు, మీ పనులన్నీ సఫలం చేస్తారు, మిమ్మల్ని కాపాడుచు సంరక్షిస్తూ ఆశీర్వదిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.